ప్రియమైనటువంటి దేవుని వల్ల స్వయం సందేహంతో పాటు అనేటువంటి అంశాన్ని గడిచిన వారంలో భక్తులైనటువంటి ఏలియా, యోగు, అదేవిధంగా హేమాను అనేటువంటి వారికి వచ్చినటువంటి అనేక సమస్యలు, వారు ఏ విధంగా మానసికంగా కృంగిపోయారు, ఏ విధంగా వారి ఆవేదనని రోజుకి విన్నపించుకున్నారు. ఉద్దండులైనటువంటి భక్తులు సహితము మానసికంగా బలహీనపడి కృంగిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వారికి శ్రమలు రావటం మాత్రమే కాకుండా భక్తిహీనులైనటువంటి వారు, మూర్ఖులైనటువంటి వారు క్షేమంగా ఉండటం, సంతోషంగా ఉండటం, సమాజంలో బలాదూరుగా పెరగటం, ఇది ఏందయ్యా నేను కనిపించటం లేదా, వినిపించటం లేదా, నేను ఎరగటం లేదా, నేనెందుకు కలగజేసుకోను, యెహోవా మా దేవుడు, మా గొప్ప దేవుడు అని మేము మాట్లాడినటువంటి ప్రతి వేళ మీ దేవుడు మీకు ఏం చేశాడు, ఈరోజు మీ పరిస్థితి ఇలా ఎందుకు ఉన్నది అని మమ్మలను హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, మాకు మరింత దుఃఖము కలుగుతున్నది అని వారు అనేక సందర్భాలలో వారి యొక్క బాధని వ్యక్తీకరించుకోవటం జరిగింది. ఒకటి, మేము నీతిమంతులమైనప్పటికీ వారి దృక్పథాన్ని బట్టి అకారణముగా మాకు ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ కష్టాలు కన్నీరు వస్తున్నాయి. వారు నీతిమంతులైనప్పటికీ, కీడు చేసేటువంటి వారు అయినప్పటికీ వారు మాత్రం సంతోషంగా తిరుగుతున్నారు. ఇది ఏమిటి అని వారు విన్నపించుకోవటం అనేటువంటిది జరిగింది. ఈ సందర్భంగా ఈ కృంగిపోతున్నటువంటి వారికి దేవుడు ఇస్తున్నటువంటి వివరణ లేదా సమాధానం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చూడగలిగినట్లయితే, పిల్లల బైబిల్లో నుండి అనేకమైనటువంటి మాటలను గమనిస్తాం. అందులో కొన్నింటిని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయం, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనములో, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనము నుండి, నేను నిన్ను పుటము వేసితిని. 48వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం, నేను నిన్ను పుటము వేసితిని, నేను నిన్ను పుటము వేసి తిని. వెండిని వేసినట్లు కాదు. ప్రియులరా, భూమి యొక్క గనులలో నుండి బంగారమును, వెండిని, ఇంకా రకరకాలైనటువంటి ఖనిజాలని తవ్వటం అనేది జరుగుతుంది. అది
ముడి పదార్థముగా ఉంది. అయితే ఆ సమయానికి అది అచ్చమైనటువంటిదిగా ఉండదు. 24 క్యారెట్ల బంగారం అని చెప్పినట్టుగా అంత శ్రేష్టంగా అంత మెరుగు కలిగి ఉండదు. దానిలో ఇంకా రకరకాలైనటువంటి ధాతువులు ఉంటాయి. తద్మూలముగా అది మబ్బు పట్టినట్టుగా లేదా దాని మీద ఏదో మకిలి ఉండి స్పష్టత లేనట్టుగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు దానిలో ప్యూర్గా బంగారమే ఉండాలి లేదా వెండే ఉండాలి, అది ప్రకాశవంతంగా మెరవాలి అన్నప్పుడు మరి ఏం చేస్తారు అంటే తీవ్రమైనటువంటి ఉష్ణములో వాటిని కరగదీస్తారు. కరిగించిన తర్వాత రకరకాలైనటువంటి వడపోతలు ఉంటాయి. చివరికి ఒక పాత్రకి పట్టినటువంటి మురికిని తొలగించడానికి రకరకాలైనటువంటి డిటర్జెంట్ లిక్విడ్స్ వాడినట్లుగా ఈ యొక్క ఖనిజాలలో కూడా కెమికల్స్ ను అప్లై చేస్తారు. అప్పుడు ఘన పదార్థంలో ఉన్నటువంటి వడపోయబడగా చివరికి మట్టి రూపంలో ఉన్నటువంటి దానిని తొలగించడానికి కెమికల్ అప్లై చేయగా అప్పుడు స్వచ్ఛమైనటువంటి బంగారం మాత్రమే వెలుగుతుంది. అది జగదగలాడుతుంది, చక్కగా మెరుస్తుంది. బంగారం అంటే అందరికీ విలువైనది, మరి కొందరికి ప్రీతికరమైనది. ప్రీతి వేరు, విలువ. విలువలు ఏదో కూడా చూస్తారంటే సంపదతో చూస్తారు, ధనంతో చూస్తారు. ప్రీతి అనేటువంటిది దేనితో చూస్తామంటే అలంకారంతో చూస్తాం. ఓకే, సరే, మీతో లేదా విలువైనగా అది ఎప్పుడు మనకు కనబడింది, ఎప్పుడు మన చేతికి వచ్చింది అని అంటే అది అగ్నిలో కాల్చబడినప్పుడు అనే విషయాన్ని మనం మర్చిపోతాం. ఓకే, ఇప్పుడు దేవుడికి మనకు బంగారం ఎలాగో మనం దేవుడికి అలాంటి వారముగా కనబడాలి అంటే విలువైనటువంటి వారముగాను ప్రీతికరమైనటువంటి వారముగాను మనము కనబడాలి అని అంటే జడ పదార్థముగా రాయి వలె ఘన పదార్థముగా ఉన్నటువంటి మనలను ఎందులో వేస్తే మనకు మెరుగు రావటానికి అవకాశం ఉంటుంది. అంటే మనలో నుండి ఉండకూడనటువంటి జటిలమైనటువంటి మానసిక స్వభావాలు తొలగాలి అన్నా, మట్టిలా మబ్బులా పేరుకుపోయేటువంటి తప్పుడు లేదా చెడ్డ దుర్మార్గపు స్వభావము మనలో నుండి తొలగిపోవాలన్నా, దేవుడు కోరుకున్నటువంటి అమూల్యమైనటువంటి వారముగాను శ్రేష్టమైనటువంటి వారముగాను మనము మెగలాలి అంటే మనము కూడా అగ్నిలో పుటము వేయబడాలి అని దేవుడు చెప్తాడు. మరి బంగారం అయితే అచ్చంగా అగ్నిలో వేస్తారు. మరి మనుష్యులని అగ్నిలో వేస్తే మళ్ళీ వాళ్ళకి బ్రతుకు అనేది ఉండదు. కానీ ఒక విషయం గమనించాలి, దేవుడు కనుక బ్రతికించాలి అని అనుకుంటే ఆ అగ్నిలో వేసిన బ్రతికించగలరు. శరకు దానికి ఉదాహరణ. అయితే వారు అందులో ఎందుకు వేయబడ్డారు? పరీక్షించడానికేనా?
అయితే ఆ అగ్ని మనిషిలో ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి మురికిని తొలగించదు. ఎందుకు వాడేటువంటి షాంపే, బాడీకి వాడేటువంటి సబ్బు సబ్బు, బట్టలకు వాడేటువంటి డిటర్జెంట్ దానికి వేరు, ఒక్కొక్క దానికి ఒకటి ఉంటుంది. వీరు మా మాట వినటము లేదు అనేటువంటి అక్కసుతో వారిని అగ్నిలో వేశారు ఆనాడు ఉన్నటువంటి రాజు. అగ్నిలో వేయటానికి పర్మిషన్ ఇచ్చినటువంటి వాడు దేవుడు. అయితే అగ్నిలో వేస్తే వీరిలో ప్యూరిటీ వస్తుందనేది కాదు, వేసిన ఆ జటిలమైనటువంటి పరిస్థితిలో వీరి మానసిక స్థితి లేదా విశ్వాసము ఏ రకంగా ఉంటుంది అనేటువంటి ఆ శ్రేష్టత కనపరచడం కోసము పర్మిషన్ ఇచ్చారు పిల్లరా. అయితే అక్కడ విశ్వాసం పరీక్షించబడింది తప్ప అగ్నితో కాల్చి ఏదో శ్రేష్టత తీసుకుందామనేటువంటిది దేవుడి ఉద్దేశము కాదు. అయితే అగ్ని అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటిది. అది కాలుస్తుంది, నొప్పి కలిగిస్తుంది, కరిగిస్తుంది. అందులో ఉండేటువంటి రకరకాలైనటువంటి స్ఫటికాలని చూపిస్తుంది. ఈజీగా అది వేరుపడదాగున అవకాశం కల్పిస్తుంది. కరిగిస్తుంది, అందులో ఉండకూడనటువంటి వాటిని వేరు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అది ఎలాగో ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడు? నేను నిన్ను పుటము వేసి తిని. నేను నిన్ను పుటము వేసి తిని. వెండిని వేసినట్లు కాదు. అయితే పుటము అనగానే మీరు బంగారం వెండిని జ్ఞాపకం చేసుకుంటారు కాబట్టి వెండిని వేసినట్లు కాదు. వెండిని అయితే అగ్నిలో వేస్తాను, కానీ నిన్నెందులో వేస్తాను అంటే ఇబ్బందిలో నిన్ను పరీక్షించి తిని. ఈ కొలిమి పేరు అది అగ్ని కొలిమి, ఇది ఇబ్బందుల కొలిమి. ఇబ్బందులు అంటే ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి, వేటిని ఇబ్బందుల కొలిమి అంటారు. ఇబ్బందుల కొలమికి సంతోషము, ఆనందము, సమాధానము, సంతృప్తి అనేటువంటి వాటి ఉన్న పొత్తుల ఉండదు. కష్టము, కన్నీరు, దుఃఖము, వేదన, ఇరుకులు, ఇబ్బందులు, ఇవి ఇబ్బందులతో కూడినటువంటి. ఇవన్నీ ఒక దగ్గరనే చేరితే, ఇవన్నీ ఒకరి విషయంలోనే కాన్సన్ట్రేషన్ చేస్తే అది కదా కొలిమి, అది కదా బాధ. ఈ బాధ ఎవరికి వస్తుందండి? మీకు రావటం లేదు అని అంటే భక్తులు చెప్పినట్టుగా అయ్యా వాళ్ళు బాగా తిరుగుతున్నారు, బాగా ఉంటున్నారు, మనకి కష్టాలు లేవు, వారు సంతోషంగా తిరుగుతున్నారు, బలాలుగా తిరుగుతున్నారు అని అంటే దేవుడు వారిని సాతానుకు విడిచిపెట్టాడు, అప్పగించాడు. మనం కూడా ఆ బాపతి వాళ్ళనే. ఓకే, మనం దేవుని వారము కావాలంటే, దేవుని సొత్తు కావాలంటే, దేవుని ఇష్టపడేటువంటి వాళ్ళముగా మనం ఉండాలి అంటే మనలో శ్రేష్టత రావాలి, మనలో పరిపూర్ణత రావాలి, మంచి మానసిక వికాసము రావాలి, పరిపూర్ణమైనటువంటి భక్తి భావాలు ఉండాలి. 24 క్యారెట్ల బంగారంలో కూడా 23 సంథింగే ఉంటుందండి, 100% ఉండదు. కానీ మన దగ్గర ఎలా ఉండాలి అంటే 24 అంటే 24 అంత పరిపూర్ణతను సాధించేటువంటి వారంగా ఉండాలి.
అంత పరిపూర్ణత రావాలి అంటే ఇప్పుడు బంగారం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, లేదా వెండి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కరిగి కరగినట్టుగా వీడి శక కలిగింది అనుకోండి, వర్కౌట్ అవుతుందా? మరి ఇప్పుడు ఎంత కాలాలి అది? పూర్తిగా కాదు. ఇప్పుడు మనలో అలాంటి శ్రేష్టత రావాలంటే ఇబ్బందులు అనేటువంటి కొలిమి, ఆ ఇబ్బందులు అనేటువంటి ఎన్ని రావాలి, ఎంత రావాలి, ఎంత పర్సెంటేజ్ లో రావాలి? మనస్సు పూర్తిగా మాట్లాడి ఎంత రావాలి? కోరుకుంటున్నారా? కోరుకుంటున్నారా? ఆహ్వానిస్తున్నారా? వచ్చినప్పుడు ఏడుస్తారా? ఏడుపులోనే ఒక ఆనందం, అది అనవచ్చుకుంటే మహా ఆనందం. ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. పరీక్షించిన వారెవరు? నీ దేవుడు, నీ తండ్రి, నీ సృష్టికర్త, నీకు వాగ్దానం చేసిన వాడు, నీకు జన్మనిచ్చిన వాడు, బ్రతుకునిచ్చిన వాడు, బహు రకాలైనటువంటి ఈవులను అనుగ్రహిస్తున్నటువంటి వాడు, ఆశీర్వదిస్తున్నటువంటి వాడు, భవిష్యత్తు పట్ల భరోసా కలిగిస్తున్నటువంటి వాడు. ఏం చేస్తున్నాడు? ఇబ్బందుల కొలిమిలో పరీక్షించి తిని. చెప్పండి, ఇబ్బందులు ఎందుకు వస్తాయి? మన ఇబ్బందులు అంటే గాలి పోయేటువంటి కంపకు అడ్డం పోయి నాకు ముడు పుచ్చుకున్నదని చెప్పి అయ్యా నాకు ఇబ్బంది వచ్చింది అని నువ్వు చెప్పకూడదు. నువ్వు ఉండాల్సినటువంటి విధానంలో ఉండాలి, నడుచుకోవాల్సినటువంటి విధానంలో నడుచుకున్నా కూడా నీకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే అది పరీక్షించడానికి వచ్చాయి అని అన్నాడు. ఇప్పుడు యోగు తనకు తానుగా కొని తెచ్చుకున్న సమస్యనా, తన మానాన తను బ్రతుకుతూ ఉంటే వచ్చిన సమస్య, తనకు తెలియకుండానే వచ్చినటువంటి సమస్యగా? తన మానాన తను బ్రతుకుతూ ఉంటే అందులో కూడా భయభక్తులు కలిగి యథార్థంగా న్యాయవంతుడిగా బ్రతుకుతున్నటువంటి క్రమమును వచ్చినటువంటి శ్రమలే. ఇప్పుడు మన చరిత్ర కూడా అలాగే ఉండాలి, మన జీవితం కూడా అలాగే ఉండాలి. మనం భక్తిగానే బ్రతుకుతూ ఉండాలి. ఈ భక్తిలో మరింత పుటం వేయటానికి, మరింత శ్రేష్టత మనలో తీసుకురావటానికి ఇబ్బందుల కొలిమిలో మనలను పరీక్షిస్తాడు. కనుక ఇందులో మనం ఆందోళన చెందాల్సినటువంటిది ఏమీ లేదు, ఆశ్చర్యపడాల్సినటువంటిది ఏమీ లేదు. ఇది వస్తుంది, ఇది రావాలి, ఇది దేవుడికి ఇష్టమైనటువంటి ప్రక్రియ. మనకు కష్టమైన ఓర్చుకోవాలి, సహనము కలిగి ఉండాలి. దురదృష్టవశాత్తు ఈ బోధ లేదు లోకంలో, ఈ బోధ లేదు. ఈ బోధ చేస్తే వారు రావటం లేదు. ఎవరు? జనాలు రావటం లేదు. జనాలు రావటం కోసము తాయిలాల బోధలే జరుగుతున్నాయి, నూనె పూసే బోధలే జరుగుతున్నాయి, కోటింగ్, చక్కెర కోటింగ్ వేసేటువంటి బోధలే జరుగుతున్నాయి. వినరా? ఎందుకు అంటే వారు బాధ్యత కలిగినటువంటి కాపరులుగా పని చేయడం లేదు. ఎలా చేస్తున్నారు? జీతగాళ్ళుగా చేస్తారు. జీతగాళ్ళకి గొర్రెల మీద శ్రద్ధ ఉంటుందట, చేసుకుంటే వాళ్ళకి అది చస్తే వచ్చింది అనుకుంటాడట. మొన్న ఒక ఆయన అంటే చెప్పారు, మనం ఇట్లుండద్దు అట్లుండద్దు అని అంటే ఎవరు చర్చికి రాడయ్యో, ఇట్లనే ఉండాలి అని అంటే అసలు చర్చిలో ఎవరు చూస్తారు? అంటే ఇప్పుడు మంద కోసం చూసుకుంటున్నావే కానీ నువ్వు జవాబుదారిగా ఉండటానికి సిద్ధంగా లేకుండా అర్థం. ఇంత మందను పెట్టుకొని రేపొద్దున యేసు ప్రభు ముందు నిలబెట్టి ఏ ముఖముతో నువ్వు అతన్ని చూడగలవు?
అతను అడిగేటువంటి ఈ ప్రశ్నకి ఏమని నువ్వు సమాధానం ఇవ్వగలవు? మోషే గారు వచ్చి అహరోను అడిగితే ఏంటన్నా ఏం చేసినావు ఇట్లా అని అంటే, తను నీకు తెలియదు ఏమున్నదా, నేను ఇప్పుడు వాళ్ళు కాదని చెప్తాను మీకు అని చంపేస్తాను. ఆ భయంతో నేను సరే అన్నాను. తమిళ నీకు అన్నారు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. అక్కడి వరకు ఏదో కొంచెం చెల్లింది, కొంచెం నడిచింది, అంటే మరో అవకాశం ఇచ్చారు. అదే ఫైనల్ జడ్జిమెంట్ అయితే అయి ఉంటే అయిపోయేది. కనుక ఇందులో విశ్వాసులముగా మనం శ్రేష్టమైనటువంటి వారముగా ఉండులాగా కోరుకోవాలి. పనిచేసేటువంటి అవసరం ఆయన అయ్యో బంగారం బాధపడుతుందేమో అని చెప్పి కొలుగులో కాల్చకుండా ఉండకూడదు కదా. ఆఖరి కూడా విశ్వాసం ఏం చేయాలి? హింసించాలి. చచ్చిపోత జరుగుతున్నది ఈ మధ్యలో. హింసించాలి అంటే దాని అర్థం ఏంటి? ఇబ్బందుల కొలిమిలో వారు అంటే ఇబ్బందుల కొలిమి అంటే నేను చెప్పాను ఇందాక, వాటి వ్యత్యాసాలు ఉంటాయి. దైవికంగా ఆధ్యాత్మికంగా దేవుని పనిలో పరిచర్యలో నీవు పరిశుద్ధంగా ఉండేటువంటి క్రమములో ఎదురైనటువంటి శ్రమలలో నీవు ఇబ్బంది పడుతూ ఉంటే కాపరి గారు కూడా సరేది ఇంకింత అనేటువంటి విధానంలోనే ఉండాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ కాపరి తీసుకోవాల్సిన శ్రమ కాపరి తీసుకోవాలి. కాపరి కూడా పరీక్షించబడతారు, కాపరి కూడా ఏడుస్తాడు, కాపరి కూడా మానసికంగా శారీరకంగా పిల్లలు. ఈ మధ్య నన్ను చాలా మంది అన్నం సన్నపడ్డారు అని. ఎందుకు సన్నపడ్డాము, ఎందుకు పక్కపడ్డాము అనేటువంటి అంటే దాల్చిన విధానం నుండి ఇంకా దగ్గర యాక్చువల్గా. బట్ ఇది వరకు ఉన్నటువంటి ఆ బరువు ఏదైతే ఉందో దాంట్లో తగ్గిపోయింది. కారణం ఏంటి? మీరెవరు ప్రత్యక్షంగా చూడనటువంటిది, నేనెవరికి చెప్పుకోలేనటువంటిది. అఫ్కోర్స్ నిలబడి ఆలోచిస్తే అర్థం చేసుకోలేనంత విషయం ఏమి కాదు. పిల్లరా, అందరము పరీక్షించబడతాం. అందరికీ ఈ ఇబ్బందుల కొలిమి అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఉండాలి కూడా. కనుక మనం ఇక్కడ నిట్టూర్పులు ఊడ్చకూడదు, లేదా అయ్యో అని చెప్పి అసలు దేవుడు లేడనో దేవుడు పట్టించుకోవడం లేదనో అవిశ్వాసములకు లోనవ్వకూడదు. దీని పూర్వాపరాలను తెలుసుకోవాలి అంటున్నాను. మొదటి భాగంలో అదే చెప్పాను. దీని పూర్వాపరాలు కనుక తెలిస్తే మనలో మరింత ధైర్యం వస్తుంది, మరింత విశ్వాసం కలుగుతుంది, మరింత పట్టుదల కలుగుతుంది, మరింత బలంగా ముందుకు సాగటానికి దోహదం చేస్తుంది. ఓకే, ఇదే విషయాన్ని పేతురు గారు తనదైనటువంటి శైలిలో చెప్తున్నాను. మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోయేటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ దానికంటే చాలా గమనించండి. నశించిపోవు సువర్ణము. సువర్ణం చచ్చిపోతుందా? అది అలా పడేసి అనుకోండి, కొన్నాళ్ళ కనబడిపోయి అంటే మట్టి దాన్ని తినేస్తుంది. మట్టి అని అంటే ఊరికనే ఉండదు కదా, అందులో రకరకాల కెమికల్స్ ఉంటాయి, రకరకాలైనటువంటి.
అవి ఈ సువర్ణమును క్షీణింపచేస్తాయి. అంటే ఏవైతే దాన్ని క్షీణింపచేస్తున్నాయో అవి తొలగిపోతే గాని మరలా అది బంగారంగా ఉండలేదు. కనుక నశించిపోయేటువంటి సువర్ణము అగ్ని పరీక్ష అది అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. అంటే అగ్నిలో వేసినప్పుడు ఇందులో ఉండకూడనటువంటి ఎలిమెంట్స్ ఏమున్నాయి అనేటువంటి విషయం తెలుస్తుంది. తెలిసినప్పుడు వాటిని వేరు చేయడానికి అవకాశము కుదురుతుంది. తర్వాత దానికంటే దానికంటే అమూల్యమైనటువంటి విశ్వాసము. దేనికంటే? బంగారం కంటే. బంగారం కంటే అమూల్యమైనది ఏది? విశ్వాసం. మన ఒంటి మీద ఎన్ని కిలోల బంగారం ఉన్నదని చూసుకుంటామే తప్ప అంతకంటే అమూల్యమైనటువంటిది, అంతకంటే అమూల్యమైనది అంటే బంగారం కంటే విలువైనది కదా. బంగారం కంటే విలువైనటువంటి విశ్వాసం ఎన్ని కింటాలు ఉన్నదని మాత్రం మనం చూస్తాం. ఏమంటే బంగారం కిలోలలో ఉంటే విశ్వాసం క్వింటాలలో ఉండాలి. గ్రాములలో ఉంటే ఏమంటే అసలు గ్రాములలో అనేది కూడా ఒక్కొక్కసారి మనకి అనుమానం. మళ్ళీ ఇది కూడా ఎట్లుందంటే ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఏం చేసిన తర్వాత ఎంజియోగ్రామ్ తీసినప్పుడు అవి ఇలా గ్రాఫ్ వస్తూ ఉంటారు కదా. ఆ గ్రాఫ్ రావాల్సిన విధానంలో వస్తే సోకి, అది కాకుండా కొంచెం తగ్గి అది గ్రాఫ్ అవుతుందా కీలపోతుందా అనే టైప్లో ఉందనుకోండి. అక్కడ గ్రాఫ్ తగ్గుతుందంటే టెన్షన్ ఫీల్ అవుతాం. కానీ విశ్వాసంలో గ్రాఫ్ మనకు కూడా కొన్నిసార్లు విశ్వాసం చాలా పెరిగిపోతుంది, కొన్నిసార్లు అసలు ఉన్నదా లేదా అని అనిపిస్తూ ఉంటుంది. అంటే పరిస్థితులను బట్టి మనము మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. కానీ విశ్వాసం అనేటువంటిది కాన్స్టాంట్ గా ఉండాలి. విశ్వాసం అనేటువంటిది ఇంకా బలంగా పెరుగుతూ ఉండాలి అవసరమైతే. ఓకే, అందుకోసము ఏమంటున్నాడు? దానికంటే అమూల్యమైనటువంటి ఈ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మెప్పు, ఘనత, మహిమ ఇవన్నీ కలగటానికి కారణమవుతుంది. ఏది? పరీక్ష. ఏం పరీక్ష? ఇబ్బందుల కొలిమిలో మనము వేయబడి బయటికి తీయబడితే మనము దేవునికి ప్రీతికరమైనటువంటి శ్రేష్టమైనటువంటి వారముగా కనబడతాం. అప్పుడు దేవుని ద్వారా మనకు తగిన మెప్పు, ఘనత, మహిమ వస్తుంది. ఇప్పుడు దేవునితో మెప్పును మించినటువంటి కితాబు మరొకటి ఏముంటుంది? రాష్ట్రపతి అవార్డు సరిపోతుందా? లేదా ఈ అంతర్జాతీయంగా ఇచ్చేటువంటి నోబెల్ బహుమతి సరిపోతుందా? అసలు దాని దరిదాపులో కూడా రావు ఇవి. అలాంటి మెప్పు ఫలానా మంచి దాసుగా అనుకోండి, అయిపోయింది. గొప్పవారము అనేటువంటి ఒక నీతి కేంద్రము పెట్టబడినటువంటి వారం అవుతాం. కనుక అభినందన అనేటువంటిది, మెప్పు అనేటువంటిది దేవుని నుండి మనకు రావాలి. ఆ సర్టిఫికెట్ దేవుడు ఇవ్వాలి. అది రావాలి అని అంటే ఇబ్బందులు అనేటువంటి కొలిమిలో వేయబడాలి. ఇవన్నీ మనకు కొంచెం హార్డ్గా అనిపిస్తూ ఉంటాయి. ఏదైనా కూడా మనకు అనుకూలంగా ఉంటే సొంపుగా అనిపిస్తుంది, కొంచెం ప్రతికూలంగా ఉంటే ఇదేదో జీర్ణం కానటువంటిదిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ దీని మూలముగా దక్కబోయేటువంటి ప్రతిఫలం యొక్క గొప్పతనం మనకు అర్థమైనప్పుడు వాంటెడ్లీ మనం దాన్ని కోరుకుంటాం. అది కావాలని కోరుకుంటాం.
మనకి ఇష్టమైనటువంటి వ్యక్తుల యొద్దకి వెళ్ళాలి. ట్రావెల్ ఫెసిలిటీస్ అంత లేవు. బస్సులో వెళ్ళాల్సి ఉంటుంది అని ఎరిగినా నిలబడిపోవాల్సి. కానీ ఆ ఎవరినైతే కలవాలనుకుంటున్నామో ఆ వ్యక్తి యొక్క విలువ తెలియదు, ఆ వ్యక్తి యొక్క అవసరత తెలియదు, కలిస్తే కలిగే ప్రయోజనం తెలియదు అన్నప్పుడు పోవాలనేటువంటి ఆలోచనే రాదు. పోవాలనేటువంటి ఆలోచన రానప్పుడు భర్తో భార్యలో ఏమండి పోదాం పదండి, ఏమో వెళ్దాం పదండి అని అంటే ఇప్పుడు అవసరమా అండి అని అంటారు. అట్లాంటి వెళ్దాం పదా అంటే ఎట్లా వెళ్దాం చెప్పు అని అంటారు. అలా బస్సు ఉంటాడు కదా అంటే బస్సు నువ్వు చెప్పినావులే, ఆ బస్సు వైపు నిలబడిపోవాలా? అవసరం లేదు, నేను రా, కావాలంటే నువ్వు వెళ్ళు, కావాలంటే నువ్వు వెళ్ళు. ఇప్పుడు ఈ విషయము దేవుడు ఇచ్చేటువంటి మెప్పు ఘనత మహిమ విషయంలో కూడా అలాగే అందామా? కొన్ని విషయాలలో ఇండివిజువల్ గా దేవుడి పరిచయంలో ఉంటాం, కొన్ని విషయాలలో భార్య భర్తలుగా కలిసి ఆలోచించుకొని చేయాల్సినటువంటివి ఉంటాయి. ఇప్పుడు నాకు అక్కడ మీద నువ్వు పో అని అనగలుగుతారా? అంటారు, ఎప్పుడు అర్థం కాదు. అర్థమైతే ఆ మాట అనలేదు, ఆ ధైర్యం రాదు, ఆ ధైర్యము రాదు. మనకు తెలిసిందే కదా, రోగం అనేటువంటి ముళ్ళు నాలో ఉన్నది అన్నటువంటి పౌలు, నీ కృప నాతో ఉంటది అనంటే ఆ ముళ్ళు, ఆ రోగం అలాగే ఉండని అయ్యా అన్నాం. నా బలహీనతలే నీ కృప నాతో తోడు ఉంటది అనంటే నేను బలహీనతలో ఉండటానికే ఇష్టపడుతున్నాను అంటాడు. అంటే శ్రమ ఉండాలి అనుకుంటున్నాడు ఆయన. ఆ ముళ్ళు ఉండాలి అని కోరుకుంటున్నాడు. ముళ్ళు ఉండాలి అంటే ఆ ముళ్ళు గుచ్చాలి. గుచ్చటం ఎలా ఉంటుంది? చెప్పుకి కాలుకి మధ్యలో రాయి ఉందనుకోండి, ఆ రాయి మంచిదే అని పక్కన ఉపోద్ఘాతం చేస్తూ ఉంటే రాయి మీద నడిచిటోనికి ఫీలింగ్ ఎలా ఉంటది? ఇప్పుడు పౌలు గారికి ముళ్ళు రాయి కూడా కాదు, అది గుచ్చుతూ ఉంటుంది క్షణం క్షణం, ప్రతి దినం ఒక గండంలా ఉంటుంది. అయినా కానీ ఆయన ఏమన్నాడు? నీ కృప నాకు తోడుగా ఉంటది అంటే ఈ ముడు నాకు ఉండటం మంచిదయ్యా. అంటే ఇప్పుడు కృప యొక్క విలువ ఎరిగాడు, కృప యొక్క శ్రేష్టత ఎరిగాడు, కృప మూలముగా కలిగేటువంటి ప్రయోజనంతో ఎరిగాడు. దేవుడు నా వెంట ఉండగా నాకు గొడవ ఏమీ ఉండదు. ఇప్పుడు ఏసయ్య స్వస్థత చేస్తున్నాడు, రొట్టె పెడుతున్నాడు అంటే అందరూ పెట్టి ఏముంది ఆయన దగ్గర. ఆయన కనుక అవి రెండు చేయకపోయి ఉంటే ఒక బోధ మాత్రమే 3 రోజులైనా వినాలి, 4 రోజులైనా వినాలి, తర్వాత ఇంటివే తినాలి అన్నారు. మర్నాడు ఎవరిని వచ్చి కూడా అస్సలు ఛాన్సే లేదు అని చెప్తూ ఒక సందర్భంలోకి వచ్చిన తర్వాత కొంచెం హార్డ్ బోధ చేశాడు. హార్డ్ బోధ చేస్తే అందరు ఏం చేసిండు? ఇది కుదరదులే, మనకి ఇది వర్కౌట్ కాదు అనుకుంటున్నాం. ఆయన తినటి వింది, ఆయన తాగటి వింది అంటే అర్థం కాకపోతే పరిస్థితి అలా ప్రియులరా. నిజంగా నువ్వు దేవుడు ఉన్నాడని విశ్వసిస్తే, నిజంగా దేవుని వలననే ఇదంతా నిర్వహించబడుచున్నది అని చెప్పి నువ్వు అర్థం చేస్తున్నావు. దేవుని వలననే నేను జన్మించాను, బ్రతుకుచున్నాను, దేవుని చేతిలోని నా భవిష్యత్తు ఉన్నది అని కనుక నువ్వు భావించినట్టయితే ఆ దేవుని యొక్క మెప్పు, ఆ దేవుడు ఇచ్చేటువంటి ఘనత, ఆ దేవుడు ఇచ్చేటువంటి మహిమ నీకు కావాలి అని అంటే వాటిని నువ్వు కోరుకోవాలి. ఏమని? ఇబ్బందుల కొలిమి నాకు కావాలి, ఆ కొలిమిలోనికి నేను వెళ్ళాలి, నాలో ఉన్నటువంటి ఆ పాపపు మకిలి ఎంత తొలగింపబడాలి, నేను శుద్ధపరచబడాలి, నేను శ్రేష్టతలోనికి రావాలి, నేను
బంగారం వలె మెరవాలి ఇష్టమైన వాడు. అందుకే వీళ్ళ నీకు ఇన్ని కష్టాలు పడి. చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పుడు కష్టమే. స్కూల్కి వెళ్ళి రావడం కష్టం. కష్టమే ప్రతి వీళ్ళ వద్దులే అని దాని కాదు. ఆ అమ్మ అంతా తెలివి తక్కువ దద్దమ్మ మనం ఉండదు కదా. స్కూల్ పెరగడం మూలంగా ప్రయోజనం ఏంటి? తగ్గడం స్కూల్ పెరగడం వెళ్ళేటప్పుడు వెళ్ళడానికి కలిగే కష్టం ఏంటి? పొద్దున్నే లేవాలి. సీతం అవ్వాలి. అక్కడెక్కడో బస్ స్టాప్ ఉంటుంది, అక్కడ దాకా నడవాలి. నాచిగారి నన్ను ఆలోచించుకునేటప్పుడు కదా అక్కడికి వెళ్ళి ఆ బస్సు ఎక్కాలి. అది ఖాళీగా ఉంటుందంటే డ్రైవర్ ఆపి ఆపినట్టుగా పోతుంది. కింద పడతామో నేను నిలబడతామో తెలియదు. మళ్ళీ సాయంత్రం దాకా ఉంటాను. అక్కడ పాఠాలు వింటాను, పరీక్షలు ఉంటాయి, మళ్ళీ రావాలి. వచ్చిన తర్వాత అయిపోతుందా మళ్ళీ హోంవర్క్ చేసుకోవాలి. ఇన్ని కష్టాలు ఎందుకు బిడ్డ? ఒకనాటి అమాయకత్వపు కాలం, మా నాన్న లాంటి వయసు ఉన్న కాలంలో రైల్వే వరకు పిలిచిచ్చేవారు. నీకు కర్ర దారేమన్నా నువ్వు ఎక్కడికో పోయి పని చేసేది మంచి ఇట్లనే ఉండు అని చెప్తాను. అప్పుడు పనికి వెళ్ళినప్పుడు ఎర్రటి ఎండలో పని చేయాలి, కంకర రాళ్ళతో పని చేయాలి. ఇది కష్టమైపోతున్నది అని భావించి వెళ్ళాల్సినటువంటి వారు వెళ్లకుండా ఉన్నారు. పంపించాల్సినటువంటి తల్లిదండ్రులు కూడా పోతు లేరు. ఒక 15 సంవత్సరాలు గడిచేసరికి వారు మంచి గవర్నమెంట్ ఎంప్లాయర్స్ అయ్యారు. వీరేమో రోజు కూలీలయ్యారు. వాళ్ళకు నెలకు 50-60 వేలు రావడం ప్రారంభించింది. 10,000 రావటమే కథనము అయింది. ఇప్పుడు తర్వాత వారు బంగాళాలు కట్టుకున్నారు, భూములు కొనుక్కున్నారు, వేరే వాహనాలు కొనుక్కున్నారు, సమృద్ధిగా ఉన్నారు. వీళ్ళకు భూములు లేవు, ఇల్లు లేవు, రెక్కాడితేనే కానీ డొక్కాడనటువంటి పరిస్థితి. కష్టాలు వస్తే ఆకాశం వైపు చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఏ రిస్క్ తీసుకుంటే ఏం లభించడానికి అవకాశం ఉంది అంటే శ్రమ పడటానికి మనం ఇష్టపడితే ఆ శ్రమల మూలముగానే తదనంతరం తగినటువంటి ఫలం ఉంటుంది. శ్రమ వెనకాల ఏముంటుంది? ప్రయోజనం ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది. కనుక ప్రయోజనము ప్రతిఫలానికి ముందు శ్రమ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ శ్రమను దాటడానికి మనం మానసికంగా సిద్ధపడి ఉండాలి. ఆ శ్రమను తీసుకోవటానికి సిద్ధంగా ఉండాలి. కనుక తల్లిదండ్రులు శ్రమ పెడుతున్నారనో, టీచర్లు శ్రమ పెడుతున్నారనో, ఇంకొకరు అని చెప్పి అనుకోకుండా ఆ శ్రమని మనం సవాలుగా తీసుకోవాలి, ఛాలెంజ్గా తీసుకొని దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు దేవుని మనకు తగిన ఘనత. ఇక మరి ఇంత కష్టపడుతూ ఉంటే అగ్నిలో వేసి ఆయన సపరేట్గా చూస్తూ ఉంటాడా? అదే చెప్తున్నాను. ఈ వ్యవసాయం దాంట్లో వేస్తాం. ఆయన ఏం చేస్తాడు? అది అగ్ని ఉన్నాడు అనుకోండి, అది ఇంకా కరుగుతూనే ఉంటది, ఆవిరి అవుతూనే ఉంటది, చివరికి ఆ బంగారమే లేకుండా. అంటే సడన్ టెంపరేచర్ వరకు హీట్ అయ్యేంత వరకు వెయిట్ అండ్ సీలో ఉంటాడు. అంతే. ఆ టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత వెంటనే ఏం చేస్తాడు? అంటే అవసరమే కేరికి ఉందా? మరి ఇబ్బందులో పరిమితి వేసేటువంటి దేవుడికి కానీ అంతవరకు తట్టుకోవాలి. కీర్తన గ్రంథం
34వ అధ్యాయం కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 17-18 వచ్చిన కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 17-18 వచ్చిన నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి ఈ శ్రమ వచ్చినప్పుడు నువ్వు యాదృచ్ఛికంగానైనా సరే దృచ్ఛికంగానైనా సరే ఎవరికి చెప్పుకుంటావు? దేవుడికి. అంతేనా? నీతిమంతులు మొరపెట్టగా నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో వారి నుండి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. వారిని విడిపించును. ఏ శ్రమ? అగ్ని వంటి శ్రమ. అగ్ని వంటి శ్రమలో నుండి విడిపించాల్సిన సమయంలో విడిపిస్తాడు. నువ్వు ముందే విడిపించాయి అని అడగరు కూడా అడుగుతాయి సార్. ఎప్పటిదాకా నువ్వు భరించలేనంత అనేది ఒక స్టేజ్ వస్తుంది కదా, అప్పుడు అడుగు. చిత్తం దేవాలని అది కూడా. యేసయ్య ఎప్పుడు ప్రార్థన చేశాడు అవును. కదా? అవును. ఆ స్టేజీలో అడుగు. అంతేగాని ముందే వద్దు, రావద్దు. అయ్యా నాకు శ్రమలు కాకుండా కంచె వేయి, వారి కేకు వేయి, నన్ను సురక్షితంగా ఉంచు. నీకు శ్రేష్ఠత రావడానికి అవకాశము ఉండదు. రైట్. తర్వాత వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఎరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. ఎప్పుడు వస్తాడంట దగ్గరికి? బాగున్నావా బిడ్డ అని. ఎప్పుడు వస్తాడంట? బాధపడకు బిడ్డ, నేను ఉన్నాను అని చెప్పేసి ఓదార్చడానికి, ధైర్యపరచడానికి, ప్రోత్సహించడానికి. విరిగిన తర్వాత, విరిగటం అంటే ఏంటి? ఏదన్నా ఏం చెప్పడానికి నీలో నువ్వే కుమిలిపోతావు, నీలో నువ్వే బాధపడతావు. ఎవరైనా నా వారు అనేటువంటి ఉంటే చెప్పుకొని బోర్డున విలపిస్తూ ఉంటాను. ఇక నీలో ఓపిక ఉండదు, నీలో శక్తి ఉండదు, అచేతన స్థితిలోనికి అప్పుడు వస్తాడండి దేవుడు. విరిగిన హృదయం గల వారికి అంటే ఆ లోపల హృదయం ఏమవ్వాలి? డెఫినెట్ గా విరగాలి. ఎప్పుడు విరుగుతుంది? ఇవన్నీ జరిగినప్పుడు. ఇందులో ఫ్యామిలీ సంబంధమైన ఇష్యూలు చాలా ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటివి మరికొన్ని ఉంటాయి, సమాజపరమైనటువంటివి ఇంకొన్ని ఉంటాయి, వ్యాపారం ఉండొచ్చు. ఇది ఆధారం ఉండదు. నువ్వు పలాని మీద ఫిక్స్ అవుతే ఆ పరీక్ష రాదండి. నువ్వు ఊహించనిది వస్తుంది. నువ్వు ఏమర్పాటుగా ఉన్నటువంటి దాని విషయంలో వస్తుంది, నువ్వు కనిపెట్టినటువంటి దాని విషయంలో వస్తుంది. కనుక అది ఏదైనా కానీ శ్రమ, దాని పేరు శ్రమ, దాని పేరు పరీక్ష. ఓకే, అది ఏదైనా కానీ నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాను. అది ఏందో తెలియకుండా ఎలా ఎదుర్కొంటాను వచ్చిన తర్వాత ఆలోచిస్తాను. అంటే ఎదుర్కోవడానికి అనాలిసిస్ చేసుకుంటాను. బట్ బేసిక్ గా మాత్రం ఉంచుకోవాల్సినటువంటి విశ్వాసాన్ని ఉంచుకోవాల్సినటువంటి భక్తిని ఉంచుకోవాల్సిన జ్ఞానాన్ని ఉంచుకోవాల్సినటువంటి ఉపాయాన్ని ఉంచుకుంటాను. తర్వాత ప్రార్థించి ప్రయాణం కొనసాగిస్తాను. మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తాను. శక్తి లోపం లేకుండా, వంచన లేకుండా చేయవలసినటువంటి కృషి నేను చేస్తాను. ఆ తర్వాత యెహోవాదే భారం అని అంటాను. ఎస్, నీ భారం నా మీద వేయమని అంటాడు. ఇంకోసారి ఏమంటాడు? కొంచెం నడవాల్సినంత నడవ, ఆ తర్వాత నేనే వెన్నట్టి నడిపిస్తాను అన్నాడు. ఇగో ఇవన్నీ మనం మొదలు పెట్టుకో. ఓకే, తర్వాత నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. అంటే ఇప్పుడు విరిగిన హృదయం, నలిగిన మనస్సు ఎలా ఉంటుంది? నా మనసు విరిగిందన్నా అంటే మంచిదేనా మరి? అదే ఇప్పుడు దేవుడు మీ దగ్గరికి వస్తున్నాడు.
ఈ మాటలన్నీ కొందరికి నచ్చవు. మొన్న ఏమన్నాను, దయచేసి బాధపడాలంటే ఏదో అన్నారు కదా, దయచేసి ఏడవండి దయచేసి ఏడవంటో దయచేసి బాధపడంటో ఏదో వచ్చే సందర్భం కదా. ఇప్పుడు ఏదో గుడికి మంచిదేనా అన్నట్టు అన్నట్టు ఆ, రకం మంచిదే. ఇప్పుడు ఇక్కడ ఈ విరిగిన హృదయం హృదయం విరిగిపోవటం, మనస్సు నలిగిపోవడం, నలిగిపోవటము. భార్యభర్తల విషయాలలో మాట్లాడినప్పుడు ఇక నా మనసు ఎగిరిపోయిందన్న, నువ్వు ఎన్ని చెప్పినప్పుడు ఇక నాకు ఇష్టం లేదు, నేను రాను. ఇంకా ఈ చేసినావంటే నువ్వు ఎంతే ఆ మాట అన్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఓటమిని ఒప్పుకున్నావు. నీ ఓటమిని ఒప్పుకున్నావు. ఆ మాట నీ నోట ఎందుకు వచ్చిందంటే తగిన విశ్వాస బలం లేదు నీలో. తగిన విశ్వాస బలం లేకపోవడం కారణం అంటే తగినటువంటి సారమైనటువంటి జ్ఞానం లేదు నీకు, వాక్య జ్ఞానం లేదు, ఆ వాక్య బోధ లేదు. ఎంతసేపు ఆశీర్వాదాలు, స్వస్థతలు, దేవుని కృపను బట్టి ఉద్యోగాలు, పెళ్లిళ్ళు, ఈ బోధం విన్నావే తప్ప ఏమండి ఇక దేవుడు దగ్గర ఉండి అన్ని నీకు సమకూరుస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఆస్తిని ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. ఈ ఇస్తాడు అంటారు, ఇందులోనే డెవలప్ అయిపోవాలి. ఇప్పుడు నేను అనుకున్న భర్త రాలేదు అనుకునేసరికి నువ్వు అనుకున్న భర్త రాడు, దేవుడు నీకు ఇవ్వాలనుకున్న భర్త నీకు వస్తాడు. దేవుడు నీకు ఇవ్వాలనుకున్న భార్య వస్తుంది. ఇప్పుడు లాజరు దీపికలు ఏకమయ్యారు అని అంటే మనం తీసిన పిల్లలు అనుకుంటున్నారా? దేవుడు పర్మిషన్ ఇచ్చినట్టే కదా. ఇప్పుడు తనను బట్టి ఏడు ఉంచుకున్నాడో, ఏడు బట్టి ఆమె ఉంచుకున్నదో, పరిస్థితులు ఏమైనా కూడా కొంతకాలం అయితే కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, కొన్ని రకాలైనటువంటి పరీక్షలు వాళ్ళిద్దరికే కావు, నాబోటి వాళ్ళకు కూడా. ఇవన్నీ మన మంచికే. కాకపోతే ఎదుర్కొనేటప్పుడు కొంత నొప్పి ఉంటుంది, ఆయాసం ఉంటుంది. ఇద్దరు విషయంలో మలకుల్లో నేను ఏడ్చాను. ఆ బాబు పేరు ఆ ఏ ఊరికైనా రాదు. చాలా వాటిని నిర్ణయించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది గుడి కట్టుకొని ఇక పాలిథిన్ కవర్లో నీళ్ళు పోయాల్సిందంటే పోతే ఉంటాయి. కానీ ఇప్పుడు ఎదురుపెట్టి నింపుతాం అనుకో, అది ఏమవుతుంది? కనుక మనమందరము కూడా ఈ జ్ఞానాన్ని కలిగి ఉండాలి, ఈ విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ఈ అభిప్రాయంతో సిద్ధంగా ఉండాలి, దానికి సిద్ధపడి ఉండాలి. దేవుడు నీ ఎత్తుకు రావాలి అంటే విరిగిన హృదయం ఉండాలి, నలిగిన మనస్సు ఉండాలి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నాకు వస్తున్నాయని నీ కష్టాలు నేను చెప్తున్నాను కదా. మీ భవిష్యత్తు నేను మూడోసారి మాట్లాడు అన్న, మీ దగ్గరికి వస్తే శోధన ఎక్కువైతే జరిగి రావట్లేదన్నా. అరే నా దగ్గరికి వస్తే కాదు బాబు, నీవు దేవునికి ఒక ఆణిముత్యం వలె కావాలి అంటే నీకు శ్రమలు వస్తాయి, అది శోధనలు వస్తాయి. యోగు ఎవరి దగ్గరికి వెళితే శ్రమలు వచ్చాయి? దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలనుకుంటే కదా. అంటే ఇప్పుడు నువ్వు దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవడానికి సిద్ధంగా లేవా? నువ్వు చెప్పకనే చెప్తున్నావు, అది తప్పు కదా. అది తప్పు అంటే మనకు ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఆపదలు అనేకములు అంటే ఆపదలు ఎవరికి వస్తాయంటే మనకి వస్తాయి. మీకు కూడా రావచ్చు. అన్న రమేష్ అన్న దగ్గరికి పోతే ఎవరింటికి చెప్పు, ఇది చేయమంటాడు, అది చేయమంటాడు, కానీ అన్న ఒకటి చేయడం తప్పు. అన్న చేసేటి అన్నాడు, అన్న చేసినవన్నీ నువ్వు చెప్పుకో, చెప్పాల్సింది మాత్రమే చెప్పు. ఈ 27 సంవత్సరాల ప్రయాణంలో ఒకవేళ కనుక అందరూ ఆలోచిస్తున్నట్టుగానే నేను ఆలోచిస్తే, ఒకటి జనాలను మచ్చిక చేసుకుని సంపాదనకు ఎగబడుతున్నాను, లేదంటే అసలు ఈ కాడే పక్కకు పెట్టి మరో దుకాణం తగ్గదు.
ఇప్పుడు నాకున్న విశాలత ఏంటి ఇక్కడ? నేను సుఖపడుతున్నది ఏంటి? నేను సంతోషపడుతున్నది ఏంటి? నేను నవ్వుతున్నది ఏంటి? నేను కూడబెట్టుకుంటున్నది ఏంటి? నేను ఏడుస్తున్నాను కదా, నేను బాధపడుతున్నాను కదా. మన కడుపులో పుట్టిన పిల్లలే మనకు ఎదురు మాట్లాడితే మనకు ఎంత బాధ ఉంటుంది. పుట్టి పెరిగి ఎదిగినటువంటి పిల్లలు బాధ్యతలు పంచుకోవాల్సినటువంటి వారు ఆ తల్లిదండ్రులని విడిచి వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతామని చెప్పేసి వెళ్ళిపోతే ఆ అమ్మాయికి ఎలా ఉంటుంది? ఆత్మీయంగా కూడా అంతే కదా. నలుగురు కొడుకులు ఉన్నారు అంటే నలుగురు ముగ్గురు వెళ్ళిపోయారు అంటే ఎలా ఉంటుంది? వెళ్ళిపోవడానికి గల సహేతుక కారణం ఏంటి? ఏమి లేదు. ఇదేం కష్టమైంది, నష్టమైంది. విరిగిన హృదయం వచ్చేసరికి, నలిగిన మనసు వచ్చేసరికి నేను నమ్మట్లేదని చెప్పేసి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇది నీకు మంచిది కాదు బిడ్డ, ఇది నీకు మంచిది కాదు. ఉండటం మూలంగా నీకు మంచి, నీ నలిపే నీకు మంచి చేస్తుంది. నీ 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 హృదయం విరిగిపోతేనే నీకు మేలు కలుగుతుంది. తర్వాత ఏమంటండి? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపించును. అరే ఇంకేం కావాలి నీకు? అసిడెన్స్ దేవుడు ఇక్కడ అభయమిస్తున్నాడు కదా. ఆ శ్రమలన్నింటిలో నుండి, వాటన్నింటి నుండి యెహోవా వారిని విడిపించును. అంటే ఒక స్టేజ్ వరకు నిన్ను హీట్ చేస్తాడు. ఇందాక బంగారు మంచి మాట్లాడు. సెకండ్ టెంపరేచర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వచ్చి మళ్ళీ ఏం చేస్తాడు? నిన్ను కూలింగ్ చేస్తాడు. అంతే కదా. బయటపడేసిందంటే మళ్ళా ఫ్రెష్ అయిపోతావు, శ్రేష్టత వచ్చేస్తుంది, కూల్ అయిపోతావు, మంచి షేప్ వస్తుంది, మంచి పెరుగు వస్తుంది. ఇప్పుడు నేను అందరూ ఇష్టపడతాను. ఏమండి? మంచోడు అందరికీ ఇష్టమే. మంచోడు అందరికీ ఇష్టమే. కానీ మంచి వారుగా మారడానికే మనకు కష్టం. మారడానికి మనం ఇష్టపడం. మంచోడంటే ఇష్టమే. మంచోడు ఇష్టం. ఆ మంచివాడుగా మనం మారడానికి మనకు నచ్చదు, మనకి ఇష్టం ఉండదు. అంటే నేను ఏం చేసినా లాస్ట్ మంచోడు అని అంటే బాగుంటుంది అని అంటారు. అందుకే చేసిన తప్పులను దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేసేది. అందుకే ఇవన్నీ ఎవరో తెలియకపోతే మంచోళ్ళే అని అనుకుంటా. అంతే. పలానా చెల్లి మంచిది, పలానా అక్క మంచిది అని చెప్పేసారంటే వాళ్ళు పొంగిపోతా ఉంటారు. ఆ పొంగు నీకు కనబడుతుంది, ఈ సమాజానికి కనబడుతుంది, కానీ దేవునికి అది బాబు. బాబు మీన్స్ స్వెల్లింగ్. అది నీకు హామ్ చేసేటువంటి మీరు నెమ్మదిగా చదవండి. ఎట్లా బోధ చేస్తే అంటే అట్లా బోధ చేస్తే. ఇంకేమంటారు ఇక్కడ? వాటన్నిటిలో నుండి విడిపించును, అష్యూరెన్స్ అయిపోయింది. అయితే ఒక సందర్భం మీకు అర్థం కావడానికి కింద యేసు ప్రభువుల వారిని వెంటనే ప్రస్తావించారు. ఏమని ప్రస్తావించారు? యేసయ్య శ్రమ పడ్డారా, సుఖపడ్డారా? ఏకవచనం రావు. ఎస్ ఆర్ నో చెప్పండి. శ్రమ పడ్డాడు. తెలివి తక్కువడు కదా. మీ 3 మేకులను ఊడవేయలేనుడు అన్నవాడు ఎంత తెలివైనవాడు, అనిపించుకున్నవాడు ఎంత తెలివి తక్కువ. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నాడు, యేసయ్య గురించి మాట్లాడుతున్నాడు. ఆయన వారి ఎముకలన్నిటినీ, యేసయ్య శ్రమ ఏ పీక్ స్టేజ్లోకి వెళ్ళిందో మనకు తెలుసు. ఆ సందర్భంలో మాట్లాడుతుంది. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును. అంత చేసినాడు, ఒక బొక్క ఎందుకు ఇరుకొట్టలేకపోయిండు? అదంతే. ఇది యెహోవా కార్యమని జనాలకు తెలియాలంటే నేను ఎక్కడ లిమిట్ చేస్తానో అక్కడ గాయపోతుంది, ఎక్కడ నో అని అంటానో అక్కడ కాకుండా ఉంటుంది. నా పర్మిషన్ లేకుండా మీ తల ఒకటే కావాలి. నాకు ఇన్ని రాలిపోయినాయంటే పర్మిషన్ ఉంటుంది.
Yes. మనకి కారణంగా ఉంటది. అవును. నో ఛాన్స్ ఎట్ ఆల్. అంటే ఇక్కడ నేను హెచ్చించుకున్నట్టు అవుతుందేమో కానీ పౌలు ముందు అని మాట్లాడుతున్నాం కదా, నా స్పృహలో ఉన్నంత వరకు నాకు 10వ వయస్సు నుండి నాలో భయంకరమైనటువంటి ముళ్ళు వస్తుంది. అది ఆరోగ్యం రిలేటెడే. మీకు తెలియదు అన్న అంత అగ్రెషన్ ఎందుకున్నాడు, అంత ఇరిటేట్ గా ఎందుకున్నాడు, అన్నకంత స్వెట్టింగ్ ఎందుకు వస్తున్నది, ఇట్లా మీరు కొన్ని సార్లు అనుకుని ఉంటుంటారు. నా నొప్పి రాకుంటుంది, నా బాధ నాకు కొన్నిసార్లు అందరికి చెప్పుకోలేదు, చెప్పుకుంటే అది రుచించదు. ఇక పెడతాండి ముద్ద పెడతాండి అన్నమాట. పిల్లరా మరి ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు ఆయన? నా 10వ ఏట అంటే నాకు ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 50, 40 సంవత్సరాలు చెప్పులో రాయినట్టుగా, పక్కలో బల్లె ఉన్నట్టుగా, గుండెలో సూర్యున్నట్టుగా ఉంచుతూనే ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే నాకు అలవాటు పడిపోయి అలవాటైంది. మూడిగా ఉన్నా, ఎందుకున్నాను తెలియదు మీకు చాలా. అలాగే మీకు మీ వ్యక్తిగత ఎక్స్పీరియన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు యేసుప్రభువు వారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును. అంటే ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలని అవుతున్నాడు ఆయన. ఆ తర్వాత వాటిలో ఒక్కటి వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు అని యేసు ప్రభుల వారి విషయంలో ముందే అని చెప్పేసి, మరి ఇటుపక్క ఉన్న ఇద్దరు దొంగల బొక్కలు ఎదుర్కొండి. ఏసయ్య బొక్కలు విరగొట్టడానికి దేవుడు అవకాశం. ఓకే, ఆయన వారి ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతి మంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుతును. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణు చొచ్చిన వారు ఎవరును అపరాధులుగా ఎంచబడరు. యేసు ప్రభువు వారికి ఇవ్వాల్సినటువంటి పరీక్ష యేసు ప్రభువు వారికి ఇచ్చాడు. ఆదాముకి ఇవ్వాల్సినటువంటి పరీక్ష ఆదాముకి ఇచ్చాడు. ఏలియాకి ఇవ్వాల్సినటువంటి పరీక్ష ఏలియాకి ఇచ్చాడు. యోగుకి ఇవ్వాల్సిన పరీక్ష, దావీదుకి ఇవ్వాల్సినటువంటి పరీక్ష దావీదుకి. ఇంకా చాలా పేదలు ఇష్టం. ఇప్పుడు ఈ జీవితంలో మీకు ఇవ్వబడిన పరీక్ష మీకు ఇస్తున్నాడు, నాకు ఇవ్వాల్సిన పరీక్ష నాకు ఇస్తుంది. అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద టైంలో మనం అందరం పరీక్షని గెలిచిన వాళ్ళమే. అది సాదా సీదా క్వశ్చన్ పేపర్ కాదు. అంత సాదా సీదా ఇచ్చేది అయితే పరలోకం అనకూడదు. అంత గొప్పది కదా పరలోకం. ఓకే, ఇది సపోర్ట్ చేసేటువంటి వరకు మాట 147 కీర్తన. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 147 3వ వచనం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు. డిస్టర్బ్ అయిపోయానన్నా అన్నాను అంటే ఆ స్టేజ్ నిజంగా నీకు వచ్చింది. ఇక నేను కోరుకోవడం కష్టం అన్నాను. రిపేర్ చేయడానికి టూల్స్ పట్టుకునే కష్టం. టూల్స్ పట్టుకునే అంటే ఇవన్నీ ఏంటి? అభయం కదా. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయాలు కట్టువాడు, స్వస్థత ఇస్తాడు. ఇది మనం దేవుడి యొక్క గ్యారంటీగా తీసుకోవాలి. దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానంగా తీసుకోవాలి. ఈ 2 విషయాలు మనకి 34లో చెప్పింది, 147లో చెప్పింది. ఈ 2 మాటలు మనకు అర్థం అవుతాయి.
ఈ రెండు మాటలు మనకు అర్థం అవుతే యెషయాలో చెప్పినటువంటిది లేదా పేతురు గారు చెప్పినటువంటి వాటిని మనం ఆహ్వానిస్తాం. ఇవి అర్థం కాకపోతే, ఇది తెలియకపోతే, ఈ అష్యూరెన్స్ అనేటువంటిది నీకు తెలియకపోతే, నీకు నోటీస్ అవ్వకపోతే వాటిని మనం రిఫ్యూజ్ చేస్తాం. ఇది అర్థమైనటువంటి స్వార్థ అంటే పౌరు గారు ఉదాహరణ తీసుకుంటాం. అవును రైట్. ఇకపోతే యేసు ప్రభుల వారికి అంత శ్రమ ఇచ్చారు. చివరికి నాకు మాట మాట్లాడడం జరిగింది, వారిని రక్షిస్తాడు అనేటువంటి ఒక పదప్రయోగం. ఇప్పుడు యేసు ప్రభుల వారు అంత శ్రమపడి ఏం సాధించారు? ఆయన అనేక శ్రమలను అనుభవించి పరలోకమునకు చేర్చాడు. అంటే ఇప్పుడు శ్రమల మూలంగా ఆయన సాధించింది ఏంటి? పరలోకం. ఇతరులకు చేసిన మేలు అది అది తర్వాత ఉంచదు. ఆయన ఇండివిజువల్గా ఆయన దక్కించుకున్నది ఏంటి? పరలోకం. అలాగుననే మనము సబ్జెక్ట్ రిలేటెడ్ అపోస్తలుల కార్యము మేబీ 24వ అధ్యాయం, అపోస్తలుల కార్యము 24వ అధ్యాయం పౌలు గారు బోధిస్తారు కదా, 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి ఆ, విశ్వాసమందు విశ్వాసము ఉండవలననియు ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి అనేక శ్రమలు అనేక అంటే 10, 20, 50, 1000 అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించి అనేక శ్రమలు అనుభవించి పరలోకం వెళ్ళాలి. పరలోకం నాకు కావాలి కానీ అనేక శ్రమలు పొందయ్యా. కాకపోతే నేను ఒకటి చెప్తాను, ఆ శ్రమ ఒకటి నాకు ఇట్లా శుద్ధితో కొట్టేది దుర్పంచకి ఇట్లా చేయలేదు. 26వ అధ్యాయం 22వ వచనం, 26వ అధ్యాయం 22వ వచనం. అయినను నేను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల వారిలో మొదటి వాడగత చేత మృతుల పునరుత్థానం పొందు వారిలో మొదటి వాడు ఏ పడి? శ్రమపడి. ప్రేమలో పడి కాదు, సుఖంలో పడి కాదు, సంపదలో పడి కాదు, శ్రమపడి మృతుల పునరుత్థానం పొందు వారిలో మొదటి వాడు అంట చేత ఈ ప్రజలకును అన్ని జనులకును వెలుగు ప్రచురింపబోనని ప్రవక్తల ద్వారా సాక్ష్యం. యేసు ప్రభువుల వారు శ్రమపడి పరలోకానికి వెళ్ళారు. మనము కూడా అనేక శ్రమలను అనుభవించి పరలోకమునకు వెళ్ళాల్సింది. మీరందరూ అంగీకరిస్తున్నారా? మీరందరూ యాక్సెప్ట్ చేస్తున్నారా? నిజంగా యాక్సెప్ట్ చేస్తే రేపు పొద్దున కష్టం వస్తే ఏమండి పని కట్టుకొని కూడా కష్టం. పని కట్టుకొని మీన్స్ నేను నా జాగ్రత్తలో ఉంటాను. ఇది చేసి నా టంగ్ స్లిప్ అయింది, దానికి జవాబుదారు ఎవరు? నేనే. దానికి జవాబు పెట్టాను. నా టంగ్ స్లిప్ అయితే మీకు నొప్పి అయింది ఫర్ ఎగ్జాంపుల్, అది మీకు మంచిదా? మీకు మేలా కీడాలి? మీకు మేలు. అకారణంగా టంగ్ స్లిప్ అయ్యాననుకో, అది నాకు నష్టం. మీరు దాన్ని అనుభవిస్తే, దాన్ని ఎదుర్కొంటే
మేలు అది మీకు మేలు. మేలు. అంటే నేను అంటాను మీరు పాడడానికి సిద్ధంగా ఉండండి అని నేను అనట్లా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, జరగచ్చు. కనుక ఇది ఎక్కడికక్కడిగా ప్రతి విషయాన్ని మనం దాన్ని ఉడుక్కొని నేను మానసికంగా ఎలా ఉండాలి, విశ్వాసపరంగా ఎలా ఉండాలి అని జాగ్రత్త పడాల్సినటువంటి విషయం. ఓకే, చాలా ఇంపార్టెంట్ సందర్భాలని మనము ధ్యానించాం. యేసు ప్రభువుల వారు శ్రమ పడితేనే కానీ పరలోకానికి వెళ్ళలేదు. మనము కూడా అనేక శ్రమలను అనుభవిస్తేనే కానీ పరలోకం వెళ్ళలేము అంటాం. పరలోకానికి వెళ్ళేటువంటి అర్హత సాధించినటువంటి వాడు మెప్పుకు, ఘనతకు, మహిమకు పాత్రుడవుతాడు. లేదంటే నో, దాని ధనవంతుడితో జత కలిసి ఉండాల్సి ఉంటుంది. ఏ ధనవంతుడు? ఊరు దేశం ధనవంతుడు, ఊసు దేశం ధనవంతుడు కాదు, నరకంలో ఉన్నటువంటి ధనవంతుడు. ఇకపోతే ఇక మనలో రకరకాలైనటువంటి మానసిక పరిస్థితులు కలిగినటువంటి వాళ్ళం ఉంటాం కాబట్టి మన నిమిత్తము యేసు ప్రభువుల వారు పంపబడతాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ యెషయా గారు చెప్పినటువంటి మాట 61వ అధ్యాయం, యెషయా గ్రంథము 61వ అధ్యాయం, యెషయా గ్రంథము 61వ అధ్యాయం చాలా జటిలమైనటువంటి పాఠం అండి. అంటే చెప్పడానికి జటిలం కాదు, జీర్ణించుకోవడానికి జటిలం. ఇది అన్వయించుకొని దీనికి రెడీ అని చెప్పడం కష్టం. ఓకే, 61వ అధ్యాయం 1 ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు. అంటే ఇది యేసు ప్రభువుల వారిని ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట. యేసు ప్రభువుల వారు ఏం చేయబోతారు అని చెప్పేటువంటి మాట. తర్వాత దీనులకు సువర్తమానము ప్రకటించుటకు, సువర్తమానము ప్రకటించుటకు. ఏ విషయంలో దీనులు? పరలోక జ్ఞానం లేని దీనులు. ఓకే, సమాజం చేత చిన్న చూపబడుచున్నటువంటి దీనులు, ఆసర లేక అవమానాల పాలై బాధపడుచున్నటువంటి దీనులు. ఆ దీనులకు ఊరి చివరకు తోటి అంటరాని వారిగా చూడబడుచున్నటువంటి దీనులు. చాలా చాలా రకాలలో దీనులు ఉంటారు. వాళ్ళందరి విషయంలో చెప్తున్నటువంటి మాట, దీనులకు కలుగు సువర్తమానం ప్రకటించుటకు అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని, ఇందాక నలిగిన హృదయం చదువుకున్నాం కదా, నలిగిన హృదయం గల వారిని దృఢపరుచుటకును. ఇన్ని సమస్యలు పెట్టుకొని మళ్ళా సెమినార్ అంటూ మహేంద్ర ఎట్లా పని చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అంటే ఎందుకు ఆయనకి అంత ఓపిక, ఎందుకు ఇంకా ఆయనకంత బలం అంటే ఇక్కడ చెప్తున్నట్టు నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును ఉన్నటువంటి వారికి విడుదలను. ఒకటి దృఢపరచడానికి ఏ నుండి విడుదల? ఏ చెర? పాపపు చెర, సాతాను చెర, శ్రమల చెర, రకరకాలైనటువంటి చెర. ఈ చెరలో ఉన్నటువంటి వారికి విడుదలను, బంధింపబడినటువంటి వారికి విముక్తిని ప్రకటించుటకును. లైక్ దట్ ఒక అమ్మాయి 18 సంవత్సరాల నుండి దయ్యము చేత పీడింపబడుచుంటే యేసు చిత్తలో విడిపించారు, విముక్తి కలిగించారు. అది అనారోగ్యం విషయం అయితే విముక్తి అని జరిగింది. అదే పాపం విషయం అయితే శరీరం అనేసరికి భూమి బలహీనత అంతా కనబడుతుంది. మరి మనస్సు విషయంలో ఎన్నో గుణులు ఉంటాయి, అది చూడం మనం. ఎంతో అనారోగ్యం ఉంటుంది, అది చూడం మనం. ఆటల భాష కనబడతారు కొంతమంది వ్యక్తులు, కానీ లోపల గుణం మూడుగా లేని ఎముక ఎలాగనో వారి గుణము అలాంటి పిల్లల. ఇది ఇలాంటి వారిని అందరినీ విడిపించుటకును, విముక్తిని ప్రకటించుటకును
యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించ ప్రకటించుటకును. హితవత్సరం అట, ప్రతిదండన దినం అట. అసలు ఇంతకీ అది పండగ దినమా దండన దినమా? వాడు వచ్చిన చూసారు. Same day. రెండు రకాలైనటువంటి ఫీలింగ్స్. భావోద్వేగాలు. ఒకరికి పరలోకం ఇస్తాడు అదే రోజు, ప్రతిదండన నరకాన్ని ప్రసాదిస్తాడు అదే రోజు. కొందరికి పండగ, మరొకరికి దండగ. దండన. పండగ, దండన. ఓకేనా? సెంటెన్స్ ఎలా ఫామ్ చేసి ఇచ్చాడు కదా. యెహోవా హితవత్సరమును మన దేవుని దినమును ప్రకటించుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును, అంటే నీతిమంతులైనటువంటి బిడ్డల్ని కష్టాలలో నుండి, అక్కడ అంటాడు భక్తుని యోహాను నిలబెట్టి, వీరు ఈ తెల్లని వస్త్రం ధరించుకున్నటువంటి తెలుసా అని అంటే, అయ్యా నాకు తెలియదు, మీరే చెప్పండి. వీరు అనేక శ్రమలలో నుండి వచ్చినటువంటి వారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. నిజంగా ఈ మాటలు అర్థమైతే చక్కగా ఓదార్పు పొందుతారండి, చక్కగా ధైర్యం తెచ్చుకుంటారు. ఏమండి? 13 వచనం. పెద్దలలో ఒకడు, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు? తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్నటువంటి వీరెవరు? ఎక్కడ నుండి వచ్చారని నన్ను అడిగారు. ఎక్కడ నుండి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియదు అనగా అతడు ఇలాగూ అతడు ఇలా చెప్పాను, వీరు శ్రమలలో శ్రమ కాదవి, మహాశ్రమలలో నుండి వచ్చినటువంటి వారు. గొర్రెపిల్ల ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, మీ జీవితం అంత పారిపోయి చూసిగా అర్థమైతే ఒక గంట పడుకొని లేచేటువంటి క్రమంలో లేవటం ఎంత పెయిన్ గా ఉంటుందో తెలుసు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చినాక మైక్ ఎందుకు వస్తలేదు అని అన్నారు వస్తాడు. మైక్ రాని విషయం కూడా ఎంత ఇబ్బంది ఉంది అనిపించిందో మీరు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇంత కష్టపడి చెప్పేటువంటి మాటలు జనాలలోనికి శ్రేష్టంగా వెళ్ళాలి అనేటువంటి ఒక తాపత్రయం. మనప్పుడు ఇట్లా లైవ్ పెడితే ఆ రోజు మంచి క్రిటికల్ పాయింట్ అది. అక్కడ ఇంటి దగ్గర క్రిటికల్ పాయింట్ ఆ రోజు ఏదో అయింది సంథింగ్ చార్జింగ్ మైక్ పెయిన్ గా ఉంటాయి. ఇవి చిన్న చిన్నగా అనిపిస్తాయి మీకు, కానీ ఆ వాక్యం యొక్క విలువ, దాని అవసరత, అది జనాలకి వెళ్ళాలి అనేటువంటి ఆ కోరిక ఎంత నొప్పి కలిగిస్తుందో మీరు అనుభవించినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. మహేంద్ర ఇంత కష్టపడుతున్నాడంటే తీరా పెట్టే సమయానికి పెట్టినాడు ఒక్కటి రాలేదు. ఆ పెయిన్ ఆయనకి ఆ తర్వాత నాకు కూడా అవ్వదు, అందరికీ అవ్వదు. ఇది సంఘ కృషి కదా, అందరికీ కష్టపడి సంపాదించిన డబ్బు పెట్టిన వాళ్ళకి అర్థం. ఇట్లా అందరు షేరింగ్ ఉంటారు. అలాగే ఉత్సాహంగా పిల్లలు ఏదో చేద్దాం అని చెప్పేసి ఏదో చేస్తున్నారు రోజు లేకపోతే వాళ్ళ ఉత్సాహం మీద కూడా దిగి వస్తుంది. వీరు వచ్చినటువంటి వారు రక్తములో తమ వస్త్రములను ముదుకుకొని తెలుపు చేసుకుని, ఒకటి మహాశ్రమ, రెండవది వస్త్రమును శుద్ధి చేసుకున్నారంటే హృదయమును కడుక్కుని పరిశుద్ధత పొందినటువంటి వారు, పరిశుద్ధులు శ్రమను పొందినటువంటి వారు. అందువలన వారు దేవుని సింహాసనం ఎదురు తండ్రి రాత్రి పగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుతున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద, వారికి మీద ఆకలి దాహమైన ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి వారికి తగలదు. ఏడైనా సింహాసనం మధ్య గొర్రెపిల్ల వారికి కాపరి
జీవజలముల బుగ్గలగిత వారిని యుద్ధకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును విడిచివేయును. ఈ బిందువు కోసమే ఇక్కడ వచ్చింది. దేవుడు వారి బాష్ప బిందువులను చూచును. ఇంకా ఇక్కడ మన విషయం యెహోవా హితవత్సలము, యెహోవా హితవత్సలము, మన దేవుడు మన దేవుడు ప్రకటించుటకును, ఓదార్చుటకును. సియోనులో దుఃఖించు వారికి సందర్భం వచ్చింది కాబట్టి నిజంగానే రేపు పొద్దున ఎవరు రాలేదు బాధ అయింది. ఆ బాధ అయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాం, ఇంకో సెకండ్ అంతే. ఆమేన్, ఆమేన్. కరెక్ట్ వర్డ్. కానీ అది బాధ వచ్చింది. ఇర్మియా కూడా బాధ వచ్చింది. మన ఇర్మియా ఎప్పుడు చెప్పుకుంటాం కదా, ఎన్ని సంవత్సరాల సర్వీస్ అని, 40-50 సంవత్సరాల సర్వీస్. ఎంతమంది మాది ఒక్కరు కూడా మారండి. ఎంత ఆశ్చర్యం కదా. 40 ఏళ్ళు. 40 ఏళ్ళు ఏవో ఆయన మధ్య మొదలుకున్నాడు. నీ మోనే ఎవడు మారాలని మొమ్మంటావు, ఊకే నా ఎంబడి పడతావు, డబ్బు ఏమంటావు, కుమ్ముడు పడ్డాడు అని అన్నాడు. అంటే అంత తీవ్రమైన పదయాలు మారాడు. నేను పోనయ్యా, వాళ్ళు వినరు, మారరు అంటే ఆ యువన కూడా అలాగే పోతున్నాడు కదా. అవును, యువన కూడా అలాగే. వాళ్ళు మారవయ్యా. ఆయన అదివరకు ఉన్నటువంటి దైవ జ్ఞానాన్ని బట్టి నేను పోను అని తెగేసి చెప్పినట్టు ఆయన మళ్ళీ ఇంటికి పోయి మంచంలో పడుకున్న తర్వాత నిద్ర పట్టలేదు. ఎంత మాట అన్నాను, ఎంత మాట అన్నా. మళ్ళీ తెల్లారి అయ్యా తప్పైపోయింది, వెళతాను. ఎంత సంఘర్షణ కదా. పోతే ఏంటి, జరిగే వచ్చే ప్రయోజనం ఏంటి, పోకపోతే ఏంటి, కలిగే నష్టం ఏంటి, ఎవరికి ఏంటి, ఇంత ఆలోచించుకున్నాను. అక్కడ ఏం పేరు ఉండదు అనుకో. ఇర్మియా ఏందయ్యా ప్రకటించింది జస్ట్ ఇర్మియా అంటే అంత ఈజీగా అయిపోయిన ముచ్చట కాదు. ఆయన ఎంతమంది అవమానపరిచారు, పోరన్నా కొట్టారు, తిట్టారు, బాయి బొందలు పడేశారు. నువ్వు నిన్ను వదిలిపెడితే మాకు పాఠాలు చెప్తాను, పాఠాలు చెప్తే బాయి బొందలు పడేసారు. మన దేవుడు ప్రేరేపించి అన్యజుడైన రాజుతో బాయి బొందలు ఆయన బయటికి తిప్పించారు. తన చెరువునేమో బాయి బొందలు పడేస్తే అన్యజుడైన రాజుతోటి ఆయన బాయి బొందలు బయటికి తిప్పించారు. అసలు ఏం జరుగుతున్నది? దేవుడు ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు, ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాడు ఆయన? ఓకేనా? రైట్. ఇంకా సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును. బూడిదకు ప్రతిగా సియోనులో అంటే మీరు యెరూషలేము మాత్రమే అనుకోకండి. యెరూషలేము అనగా దేవుని పట్టణం. ఇప్పుడు దేవుని పట్టణం ఎక్కడుంది? ఇక్కడ కూడా ఉంది. మీరు అనుకుంటే, మీరు నమ్మితే, లేదంటే సమాధాన పట్టణమే. అంతే కదా. దేవుని పట్టణం కాకపోతే దయ్య పట్టణమే. ఏమన్నాడు? సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా అలంకార ప్రయాణం ఎత్తున్నట్టు మాటలు అన్వయించుకోవాలి. ఎక్కువైపోతుంది కాబట్టి నేను తప్పిస్తున్నాను. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండలో యోగు బూడిదలో కొర్రాడు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఏ పరిస్థితులు వస్తాయి? దండ. ఇది భూలోకంలో పండిన పంటల బాపతి పూదండ కాదు అది. ఆలోచించేది చెప్పుకున్నాం కదా. కంటికి కనబడనిది, చెవికి వినబడనిది, హృదయానికి గోచరము. తర్వాత దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము. కొన్ని కెమికల్స్ స్మెల్ చూసి దాన్ని నవ్వొచ్చేసింది. హ్యాపీ 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 ఏమంటుంది? నైట్రిక్ ఆక్సైడ్, లాఫింగ్ గ్యాస్, లాఫింగ్ గ్యాస్, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రిక్ యాసిడ్, ఆక్సైడ్, ఆక్సైడ్. ఓకే. అప్పుడు ఆ ఉదాహరణ నీ మెడలో వేయగానే నీకు ఏం ఆనందం వస్తుంది?
అవునా? తైలము. దుఃఖమున తైలం అంటే కెమికల్ కదా. అంటే అక్కడ మళ్ళీ ఏం కెమికల్స్ ఉంటాయి, ఫ్యాక్టరీలు ఉంటాయి అన్నది. ఇదంతా అలంకారం చేసినటువంటి వాళ్ళు. బాబోయ్ మళ్ళీ అక్కడ కంపెనీ ఉంటే ఆ కంపెనీలో పని చేయవచ్చు. ఓకే రైట్. బూడిదకు ప్రతిగా అంటారు, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును తైలమును, భారభరిత ఆత్మకు ప్రతిగా స్థితివస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపినాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములని యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. దేవుడు నాటిన చెట్లు ఇవి పెరిగి పెద్దవై ఫలించాయి అన్న. వాటికి పేరు పెట్టు. ఒక్కొక్క చెట్టు, ప్రతి చెట్టు తన శక్తి కొలది. ఎడారిలో ఉన్న చెట్టు కూడా ఎండకు ఎదురొడ్డి ఊడు పూస్తుంది, కాత కాస్తుంది. కొన్ని సందర్భాలలో ఈ మైదానంలో పండినటువంటి పంట కంటే వాటికే ఎక్కువ. సారవంతమైనటువంటి నేలలోని మొక్క చెట్టు పెద్దగా పెరుగుతుంది, పచ్చగా ఉంటుంది, ఫలాలు చాలా వస్తాయి. ఎడారిలో ఉన్నటువంటి మొక్క కూడా అదే చేస్తుంది, దాని శక్తి కొలది అది ప్రయత్నం చేసి ఫలిస్తుంది. ఇప్పుడు ఎవరి దేవుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు దేవుడు ఈ రెండు చెట్ల విషయంలో దేనికి ఎక్కువ ఫలం ఇస్తాడు? ఎడారిలో పండిన ప్రతికూలత. అది ఎదురు అన్ని అనుకూలంగా ఉంటాయన్నప్పుడు ఫలించటం కంటే ప్రతికూలంగా ఉన్నప్పుడు ఫలించడం అనేటువంటి గొప్ప విషయం. ఇవి అలాంటి చెట్లుగా ఉన్నారు అని చెప్పేసి వారి విషయమై చెప్తాను. రైట్. ఇది ఇప్పుడు చివరిగా ఒక మాట, అంటే కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? నేను పరీక్షించబడాలంటే కోరుకోవాలి, అగ్నిలో వేయబడాలంటే కోరుకోవాలి. ఏ అగ్ని? నరకం కాదు, ఇబ్బందుల కొలిమిలో వేయబడాలని కోరుకోవాలి. కానీ యేసుప్రభుల వారి శిష్యులకు ప్రార్థన నేర్పించారు, శోధనలో నుండి మమ్మల్ని అడుగు. ఎందుకంటే ఒక్కోసారి అది ఓవర్ యాక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే ఈ కొరటి పత్రికలో చెప్పినట్టుగా సహింపగలిగే శోధన అయ్యా, ఒకవేళ ఎక్కువైతే ఉపాయం కూడా దయచేయ. ఇవన్నీ అడిగి ఇక సింపుల్ గా ఫైనల్ గా ఒక టెక్నిక్ చెప్తున్నాడు. ఈ సాతాన్ని గెలవడం సింపుల్ టెక్నిక్. సాతాన్ని గెలవడానికి చాలా సబ్జెక్ట్ ఉంటుంది. వీటన్నిటికీ షార్ట్ కట్ పాయింట్ అన్నమాట. ఏంటది? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అంతేనా? 4వ అధ్యాయం 7వ వచనం. దేవునికి లోబడి ఉండి ఫస్ట్ టెక్నిక్ అండి. ఇప్పుడు అక్కడ షార్ట్ కట్ ఏమన్నా చెప్పరాదు. షార్ట్ కట్ ఇదే. ఏమంటే సాధారణ నిర్మించడానికి సబ్జెక్ట్ చాలా ఉన్నది, అయితే షార్ట్ కట్ టెక్నిక్ అన్నమాట. ఏం చెప్తున్నాడు? దేవునికి లోబడి ఉండి, దేవునికి లోబడి ఉండండి, వాదిని ఎదిరించుడి. అంతే. ముందు దేవుని మాట విను, ఆ తర్వాత సాతాన్ని ఎదిరించడానికి కావాల్సిన శక్తి నీకు వస్తుంది. అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును అన్న. శత్రువు పారిపోదు, ఇలాంటి శత్రువు కాదు, సాతాన్ని. కనుక ప్రియులరా, ఇప్పుడు ఈ పాఠం అంతట్లో మనకు తెలిసినటువంటి విషయం, సాతాను గెలవగలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే నలిగిపోయిన వెలిగిపోయిన దేవుడు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ప్రారంభంలో చెప్పినట్టుగా ఎవరినైతే పరీక్షించబడతాము, ఇబ్బందుల కొలిమిలో పరీక్షించబడతాము, వారికి ఏమి ఇస్తానన్నాడు? 3 విషయాలు: ఘనత, మెప్పు, ఘనత,
మెప్పు, ఘనత, మహిమ. మెప్పు అంటే ఫలానా మంచి బిడ్డ. ఓకే, ఘనత అంటే ఎగ్జాంపుల్, నా కుమారుడైనటువంటి యోగుడు గురించి వెలుగుదువా అని సాధారణతో పెద్ద మీటింగ్లో అన్నాడు. ఎంత ఘనత కదా. తర్వాత మహిమ, పనులు ఒకటి చర్చ. ఎందుకంటే మనకు కావాల్సింది దేవుడి మెప్పు కావాలి, సమాజంలో ఘనత కావాలి, పరలోక జీవితము కావాలి. ఈ మూడు ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మందికి దక్కిన దేవుడు ఆనందిస్తాడు. మీకోసం తాపత్రయపడిన ప్రయోజనుడు కూడా ఆనందిస్తాడు. అలాగే ఆ ఆనందాన్ని ప్రత్యక్షంగా మీరు అనుభవిస్తారు. మనందరికీ అలాంటి ఆనందం శాశ్వతంగా దక్కును కాక.